రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. త్రిరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అద్దాల మేడలో డోలోత్సవం నిర్వహించారు. ఆలయం బయట పీడకలను పేర్చి అర్చకులు కామదహనం చేయగా భక్తులు ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా మనకి 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. సాధారణంగా ఏ శైవ క్షేత్రంలోనైనా కూడా మహాశివరాత్రులను కళ్యాణం చేస్తారు. కానీ ఇక్కడ శివమహాపురాణం లింగపురాణ ఆధారంగా మన్మథ దహనం తోటి ఇక్కడ ఉత్సవాలన్నీ కూడా ఆరంభమవుతాయి. అయితే ఈ మన్మథ దహనం అనేది కామదహనం అంటారు. అది రేపటి రోజు అంటే మనకి 12వ తారీఖు నాడు మన్మథ దహనం చేసిన తర్వాత ఈ 12, 13, 14 3 రోజుల పాటు స్వామివారికి త్రిరాత్రోత్సవాలతో భాగంగా స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో స్వామివారులను హరిహరులు ఇద్దరిని కూడా డోలోత్సవ పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి ఆవెల్లుండి 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 5 రోజుల పాటు స్వామివారికి శివ కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఆ శివ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మనకి 16వ తారీఖు మొట్టమొదటి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో శివ భగవత్ పుణ్యాహవాచనము, రక్షాసూత్ర బంధనము, దీక్షా స్వీకరణ, అలాగే యాగశాల ప్రవేశము, పరివార దేవతలు అనుబంధ దేవాలయంలో అభిషేకములు మరియు అర్చనలు మొదలైనటువంటి కార్యక్రమాలు, శివమహాపురాణము లింగపురాణము పారాయణము, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మొదటి రోజున జరుగుతాయి. తెల్లవారి మనకి స్వామివారి యాగశాల హోమ అనంతరము ధ్వజ చూర్ణిక అంటే ధ్వజ కళ్యాణోత్సవం చేసి ఆ తర్వాత ఎదుర్కోల కార్యక్రమము 17వ తారీఖున స్వామివారి శివ కళ్యాణ మహోత్సవము ప్రత్యేకంగా విశేషంగా జరుగుతుంది. అలాగే 18వ తారీఖు నాడు స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో ఉదయము స్వామివారి పరివార దేవతలు స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము ప్రతినిత్యం ఈ 5 రోజుల పాటు కూడా స్వామివారికి విశేష